ప్రభునందు ప్రియులకు యేసుక్రీస్తు నామములు శుభములు తెలియజేస్తున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము. నీ వలన బలమునందు మనుష్యులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. కీర్తనల గ్రంథము 84వ అధ్యాయము 5వ వచనంలో దైవజనుడు కొరాహు కుమారులు ఈ కీర్తనలు రాస్తూ ఉంటున్నారు. నీ వలన బలమునందు మనుష్యులు ధన్యులు. నిజమే, మన జీవితంలో ఆధ్యాత్మికంగా దేవుడు అనుదినం తన వాక్యం చేత, తన మాటల చేత మనల్ని బలపరిచే దేవుడుగా ఉంటున్నాడు. అపోస్తలుడైన పౌలు గారు ఈ విధంగా చెప్తుంటున్నారు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో, నన్ను బలపరచు అని అంది నేను సమస్తము చేయగలను అని పౌలు భక్తుడు సాక్ష్యమిస్తున్నాడు. ప్రియమైనటువంటి దైవజనమ, దేవుడు తన కార్యముల కొరకై తన ప్రజలను ఆయా సమయాల్లో దేవుడు బలపరిచేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. యాత్రా జీవితంలో మనం ముందుకు సాగాలి అంటే మన యొక్క జీవితంలో మన మార్గములను సరళం చేసే దేవుడు మన పక్షంగా ఉంటున్నాడు. 86వ కీర్తన 11వ చరణంలో దేవుడు అంటున్నాడు, యెహోవా, నేను నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గమును నాకు బోధింపుము, నీ నామమునకు భయపడినట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలగజేయము అని కీర్తనకారుడు దావీదు ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మన పితరుడైనటువంటి యాకోబు తన యొక్క తండ్రి ఇంటి నుంచి పారిపోతున్న తరుణంలో దేవుడు తన మార్గములను సరళం చేసి తనను బలపరిచి తనను దేవుడు మరి క్షేమంగా తీసుకుని వెళ్తూ వచ్చినాడు. ఆయన ద్వారా బలపరచబడి యాకోబు ముందుకు వెళ్ళినాడు. తిరిగి బేతేలుకు తీసుకుని వచ్చి దేవుడు తనను స్థిరపరుస్తూ వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియమైనటువంటి దైవజనం, ఈరోజు ప్రభు ఆధ్యాత్మికమైనటువంటి మన యొక్క జీవితంలో కూడా ఆత్మీయ యాత్రలో ఆయన మనకి ఎబినేజర్గా, ఇమ్మానుయేల్గా ఉండి నడిపించి నమ్మకమైన నాయకుడిగా ఉంటున్నాడు. ఆయన మనల్ని బలపరిచే దేవుడు. కృంగేలు వేరులో, నిరాశలో, నిస్పృహల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, శ్రమల్లో దేవుడు తన కృపనిచ్చి మనల్ని బలపరిచేవాడుగా ఉంటున్నాడు. పౌలు అపోస్తలుడు అంటున్నాడు, నా కుమారుడైన తిమోతి, క్రీస్తు యేసునందున్న కృప చేత బలవంతుడవు కమ్ము అంటున్నాడు. ఎటువంటి స్థితిలో గుండా మనం వెళ్తుంటున్నామో, ఏ మార్గంలో గుండా వెళ్తున్నప్పటికీ ప్రభువు నీ మార్గములను సరళం చేసే దేవుడుగా ఉంటున్నాడు. ఆయనని పక్షంగా విజ్ఞాపన చేసే నాయకుడిగా ఉంటున్నాడు. ప్రభువు చెప్తుంటున్నాడు, నేను నిన్ను బలపరిచేదను, దిగులు పడకము, నేను నిన్ను లేవనెత్తదనని ప్రభువు సెలవిస్తున్నాడు. మన పితరుడైనటువంటి యాకోబుకు దేవుడిచ్చిన వాగ్దానము నీ యొక్క నాయక మనందరి యొక్క జీవితాల్లో సంపూర్ణంగా నెరవేర్చడానికి దేవుడు శక్తిమంతుడిగా ఉంటున్నాడు. ఆయన వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడినటువంటి ఈ యొక్క మార్గములలో మనం ఓపికతో పరిగెత్తడానికి పరిశుద్ధాత్మ దేవుడు తన యొక్క నూతనమైన కృపచేత మనల్ని బలపరిచి నడిపించును గాక.